असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मामृतंगमय ఓం శాంతి 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 శాంతి. నమస్కారం, నేను మీ చామర్తి మురళీకృష్ణ, పద్మావతి ఆస్ట్రాలజీ సెంటర్, తిరుచానూరు, తిరుపతి. దశమ స్థానం, దశమ భావం అనేది ప్రొవిషన్ అంటాం, కెరియర్ పాయింట్. అది బిజినెస్ అవ్వచ్చు, జాబ్ అవ్వచ్చు, ఏదైనా ప్రజాసేవ అవ్వచ్చు. మనం ఈ భూమి మీదకి వచ్చేది రెండు విషయాల కోసం వస్తామండి. ఎవరైనా సరే కూడా ఎందుకు వస్తామంటే, ఒకటి సుఖపడటానికి, రెండు మన కర్మని కడుక్కోవడానికి. ఈ రెండు ఉంటాయి జీవితానికి. ఈ రెండు కూడా 10th ప్లేస్ని బట్టే ఉంటాయి. లైఫ్లో హ్యాపీనెస్ ఉంటుంది, అట్లాగే కర్మల్ని కడుక్కోవడం కూడా జరుగుతుంది. అంటే ఎట్లా అంటే, ఒక వ్యక్తి దగ్గర అప్పు తీసుకుంటే ఆ అప్పు నేను ఎగ్గొట్టా అనుకుంటాడు, కానీ అది ఎగ్గొట్టడం కాదు. ఎట్లాగైనా సరే కూడా ఆ అప్పుని మళ్ళా ఏదో ఒక రూపంలో ఆ మనిషికి ఆయన ఇవ్వాల్సిందే. దాన్నే కర్మ అంటారు. మనం ఒక పని చేసాం, ఆ పని చేసినందుకు ఫీజు తీసుకుంటాం, ఇంత దానికి ఇవ్వండి అని. ఆ చెప్పించుకున్న వాళ్ళు కూడా ఆ కర్మని నివృత్తి చేసుకోవడమే. చెప్పినందుకు మనం తీసుకోవడం వల్ల మన కర్మ నివృత్తి అవుతుంది. అది అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే, ఉచితంగా ఉట్టిగానే మనం ఏదైనా లాభాన్ని పొందాము అనుకుంటే అది కర్మగా మారి, అలాంటి లాభం అనేది మనం పొందినప్పుడు మళ్ళా రుణం తీర్చుకోవాల్సిందే. మనం ఫ్రీగా పొందాము అనేది భూమి మీద లేదు, ఉండదు కూడా. ఉచితంగా తీసుకున్నాము అంటే మాత్రం దానికి కర్మ ఫలితాన్ని అనుభవించాలి. కొంతమంది నచ్చమాట, బలహీన స్థితిలో ఉన్నప్పుడు మనిషికి సహాయం చేయాలి కదా, మనం చేయాలి. అలా బలహీనతగా ఉన్నటువంటి వ్యక్తి 10 మంది సహాయాన్ని పొందినప్పుడు ఆ మనిషి కూడా మళ్ళీ రేపొద్దున బలవంతుడై 10 మంది సహాయం చేయాలి. అప్పుడే కర్మ నివృత్తి అవుతుంది, లేదా అవ్వదు. ఈ విధంగా ఉంటుంది కర్మ అనేది. ఇదంతా కూడా శాటర్న్ యొక్క ఫోకస్ మీద ఆధారపడి ఉంటుంది జాతకంలో. అయితే ఈ రోజున టాపిక్ ఏంటంటే 10th లార్డ్, 10th ప్లేస్. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఇంతకుముందు కొన్ని వీడియోస్ చేసుకున్నాం 10th ప్లేస్ మీద, 10th లార్డ్ మీద. ఈ రోజున వీడియో ఏం చెప్తుందంటే, ఈ 10th లార్డ్, 10th ప్లేస్ ఎంత ఇంపార్టెంట్ అంటే, అలాగా దశమ స్థానం, దశమాధిపతి, 10th లార్డ్ అండ్ 10th ప్లేస్ మాట. ఈ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇదేం చేస్తుందంటే, మనిషి యొక్క జీవితంలో లైఫ్లో ఎంత సుఖపడతాడు, లైఫ్లో తన యొక్క కర్మని ప్రజలకి యూజ్ చేసి తన యొక్క కర్మ నివృత్తిని ఎలా చేసుకుంటాడు. చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి దాకా కూడా ఇదే పరిస్థితి. ఎవరైనా సరే, అది ఏ పొజిషన్ అయినా కావచ్చు. చిన్న ఉద్యోగం నుంచి పెద్ద ఉద్యోగం వరకు, చిన్న వ్యాపారం నుంచి పెద్ద వ్యాపారం దాకా, ఎట్లా తీసుకున్నా కానీ. సో ఇట్లాంటి స్థితి 10th ప్లేస్, 10th లార్డ్ని బట్టే ఉంటుందండి. అయితే విశేషమైన స్థితి, గొప్ప వ్యక్తులు అవ్వాలి, వీళ్ళు టాప్ పొజిషన్స్కి వెళ్తారు, వీళ్ళు సొసైటీలో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు అనే నోటబుల్ హారోస్కోప్స్గా ఎలా మారుతాయి కూడా చూద్దాం. ప్రాముఖ్యత అంటాం దీన్ని. అంటే నోటిఫైయింగ్ ఏ గుడ్ పొజిషన్ అన్నమాట. హానరబుల్ లైఫ్ అంటాం. హానరబుల్ లైఫ్ అనేది అందరికీ ఉండదు కదా, కొంతమందికే ఉంటుంది, చాలా తక్కువ మందికి ఉంటుంది. ఈ జాతకాలు ఎట్లా ఉందో గుర్తించాలి మనం. ఈ హానరబుల్ లైఫ్ అనేది ఏం చెప్తుందంటే, వీళ్ళు లైఫ్లో ఒక కారణంతో పుట్టి వాళ్ళ భూమి మీద వాళ్ళ యొక్క జీవితాన్ని ఆ కారణం కోసం పుట్టడం వల్ల ఆ పని పూర్తి చేస్తూ ఉంటారు అన్నమాట. వీళ్ళు ప్రజలకి బాగా సేవ చేసే విధానంలో ఉంటారు. వ్యాపారం చేసినా అంతే, ఉద్యోగం చేసినా అంతే, ఇంకేదైనా సేవ చేసినా అంతే. సో ఇట్లాంటి హారోస్కోప్స్లో మనం ఐడెంటిఫికేషన్ ఎట్లా చేయాలి అనేది చూద్దాం. ఎట్లా అంటే, ఒక సాధారణ స్థాయి నుంచి గొప్ప స్థాయికి ఎదిగారండి వీళ్ళు అంటారు కదా, అట్లాంటి జాతకాలు మాట. మీ జన్మ జాతక చక్రంలో 10th ప్లేస్ ఏంటో చూడండి ఫస్ట్.
దశమస్థానం. మీ దశమస్థానాన్ని గ్రహాలు చూస్తున్నాయా? ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఎట్లాంటి గ్రహాలు చూడాలి అనేది కూడా కాన్సెప్ట్ ఇక్కడ. మీకు తెలుసు మాట విపరీత రాజయోగాలు అంటే. విపరీత రాజయోగం ఏం చెప్తుంది? 6th లార్డు, 8th లార్డు, 12th లార్డు, వీళ్ళు ముగ్గురు 6th ఉన్నా, 8th ఉన్నా, 12th ఉన్నా విపరీత రాజయోగం. అది 6వ స్థానాధిపతి 6లో ఉన్నా, 6వ స్థానాధిపతి 8లో ఉన్నా, 6వ స్థానాధిపతి 12లో ఉన్న కూడా విపరీత రాజయోగం. దాన్ని హర్షరాజయోగం అంటాం. 8th లార్డు 6th ఉన్నా, 8లో ఉన్నా, 12లో ఉంటే సరళ మహారాజయోగం, విపరీత రాజయోగం. అదే 12th లార్డు 6లో ఉన్నా, 8లో ఉన్నా, 12లో ఉంటే విమల రాజయోగం ఉంటాం. దాన్ని ఈ మూడు కూడా విపరీత రాజయోగాలు మీకు తెలుసు, ఒకప్పుడు మనం చెప్పుకున్నాం. ఇది ఇట్లా ఏదైనా ఒక గ్రహము విపరీత రాజయోగంలో ఉండి అది దశమస్థానాన్ని చూడాలి. గ్రహము విపరీత రాజయోగంలో ఉండి దశమస్థానాన్ని చూడటం అనేది ఇక్కడ గొప్ప విషయం అన్నమాట. వీళ్ళు టాప్ పొజిషన్స్లో ఉంటారు. ఏ లగ్నం తీసుకోండి, అది మేషం కావచ్చు, వృషభం కావచ్చు, ప్రతి లగ్నానికి కూడా వివిధ రాజయోగం గ్రహాలు ఉంటాయి. ఇప్పుడు మేష లగ్నం తీసుకున్నాం అనుకోండి, 6th లార్డు బుధుడు అయ్యాడు, 8th లార్డు కుజుడు అయినాడు, 12th లార్డు గురువు అయ్యాడు. వీళ్ళు ముగ్గురు 6లో ఉన్నా, 8లో ఉన్నా, 12లో ఉన్నా ఇది విపరీత రాజయోగం. ఎట్లా ఉండి 10th ప్లేస్ చూడాలన్నమాట. ఇప్పుడు మేష లగ్నం తీసుకున్నప్పుడు గురువు విపరీత రాజయోగంలో ఉన్నప్పుడు ఎక్కడుంటాడు? 6లో ఉండాలి, కన్యారాశిలో. లేదు అంటే 8వ స్థానంలో ఉండాలి, వృశ్చిక రాశిలో. లేదంటే ఆయన ఓన్ ప్లేస్లో ఉండాలి. అలా ఉన్నప్పుడు ఆయన 10th ప్లేస్ చూస్తాడా? చూడ్డు. తర్వాత కుజుడిని తీసుకోండి, కుజుడు కూడా అంతే. ఆయన 6లో ఉన్నప్పుడు 10th ప్లేస్ని చూస్తారంటే చూడరు. మరి 8లో ఉన్నప్పుడు చూస్తారా అంటే చూడరు. మరి 12లో ఉన్నప్పుడు చూస్తారంటే కూడా చూడరు 10th ప్లేస్ని. బుధుడిని తీసుకోండి, బుధుడు విపరీత రాజయోగాలు అంటే ఎక్కువ ఉంటాడు, అష్టమంలో ఉండాలి, లేదు అంటే 6th ఉండాలి, 12th ఉండాలి. అంటే కన్యారాశిలో కానీ, వృశ్చికంలో కానీ, మీనంలో కానీ ఉండాలి. ఉన్నప్పుడు 10th ప్లేస్ వస్తానే చూడరు. కాబట్టి మేష లగ్నానికి విపరీత రాజయోగం ఉన్న గ్రహాలు 3 కూడా దశమస్థానాన్ని చూడవు. ఇప్పుడు ఈ లగ్నానికి దశమాధిపతి ఎవరు? శని. ఈ శనిని చూడాలన్నమాట వాళ్ళు ఎవరో ఒకళ్ళు. శని ఎక్కడైనా ఉండొచ్చు జాతక చక్రంలో. అటువంటి శనిని బుధుడు విపరీత రాజయోగంలో చూసినా, కుజుడు విపరీత రాజయోగంలో చూసినా, గురువు కూడా చూసిన విపరీత రాజయోగం ఉంది, అప్పుడు ఈ జాతకులు గొప్ప వాళ్ళు అవుతారు. 10th భావాన్ని కానీ, 10th లార్డ్ని కానీ విపరీత రాజయోగంలో గ్రహం చూడాలి. అలాగే వృషభ లగ్నం కూడా తీసుకొని చూసుకోండి. వృషభ లగ్నానికి 6th లార్డ్ శుక్రుడు అయ్యాడు. ఆయన 6లో ఉండి 10th ప్లేస్ చూస్తారా అంటే చూడరు. 8th లార్డ్ ఎవరైనారు? గురువు అయినాడు అనమాట. ఆ గురువు కూడా చూస్తారా 10th ప్లేస్ని అంటే? ఎక్కడ ఉండాలి ఆయన? గురువు వచ్చేసరికి 6లో ఉండాలి. 6లో ఉన్నప్పుడు ఏం చేస్తారు ఆయన? పంచమ దృష్టితోటి దశమస్థానాన్ని చూస్తారు. అలాగే 12th లార్డ్ కూడా కుజుడు, ఆయన 12లో ఉన్న 10th ప్లేస్ చూడరు. మరి 6లో ఉన్నప్పుడు చూస్తారా 10th ప్లేస్ అంటే? చూడరు. 12th ఉన్నా కూడా చూడరు, 6లో ఉన్నా కూడా ఆయన చూడరు, 8th ప్లేస్లో ఉన్నప్పుడు కూడా చూడరు. అంటే ఇక్కడ మనకేం చెప్తుంది? లేదంటే 10th లార్డ్ని చూడాలి. దశమ భావాన్ని కానీ, దశమాధిపతిని కానీ విపరీత రాజయోగం పొందిన గ్రహం చూసినప్పుడు ఇవి గొప్ప జాతకాలు అవుతాయి. ఇది ఇంపార్టెంట్ పాయింట్. మరి ఏ లగ్నం అంతే, ప్రతి లగ్నాన్ని తీసుకుని ఇట్లాగే. మరి నెక్స్ట్ పాయింట్ ఏం చెప్తుంది? ఇట్లా దశమాధిపతిని కానీ, దశమ స్థానాన్ని కానీ లగ్న పంచమ భాగ్యాధిపతులు ఎవరో ఒకరు చూడాలి. లగ్నాధిపతి చూసినా, పంచమాధిపతి చూసినా, భాగ్యాధిపతి చూసినా, వీళ్ళ ముగ్గురులో ఎవరైనా ఒకళ్ళు మీ దశమ స్థానాన్ని చూడాలి. ఇప్పుడు మేషలగ్నం తీసుకోండి, గురువు భాగ్యాధిపతి, ఆయన 10th ప్లేస్ని చూస్తారా? మకర రాశిని చూస్తారు. ఎక్కడి నుండి చూస్తారు ఆయన? మేషలగ్నానికి
మేషలగ్నానికి మేషలగ్నానికి గురువు 6లో ఉన్నప్పుడు, అంటే కన్యారాశిలో ఉన్నప్పుడు చూస్తారు. ఇందా మనం ఈ పాయింట్ చెప్పుకోవాలి, ఇప్పుడు చెప్తున్నాం. మేషలగ్నానికి 6లో గురువు ఉన్నప్పుడు అది విపరీత రాజయోగంలో ఉండి దశమ భావాన్ని చూస్తుంది పంచమ దృష్టితోటి. అంతే కదా. కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం. మకరం అంటే ఏంటి? దశమస్థానం కదా, చూస్తుంది. లేదు 2లో ఉన్నాడు గురువు లగ్నానికి, భాగ్య దిశతో చూస్తారు అన్నమాట. ఎందుకని? 2 అంటే వృషభ రాశి కాబట్టి మేషలగ్నానికి ఆ వృషభం నుంచి భాగ్య దిశ అంటే వృషభానికి భాగ్యస్థానం మకర రాశి అయింది, అది లగ్నానికి 10th ప్లేస్ అయింది. గురువు చూస్తారు. ఇట్లాగా లగ్నాధిపతి కానీ, పంచమాధిపతి కానీ, భాగ్యాధిపతి కానీ మీ దశమాధిపతినో లేదా మీ దశమ స్థానంలో చూస్తే ఇది కూడా రాజయోగమే, ఇది కూడా బాగుంటుంది. లేదు కొన్ని సందర్భాల్లో మీ దశమాధిపతిని ఒకే గ్రహం చూస్తుంది, దశమాధిపతిని చూస్తుంది, దశమ భావాన్ని కూడా చూస్తుంది అన్నమాట. ఇది ఇంకా గొప్ప రాజయోగం. ఏదైనా లగ్నం తీసుకుని, మకర లగ్నం, శని లగ్నంలో ఉన్నాడు, శని దశమ దృష్టితోటి దశమ భావాన్ని చూస్తారు. ఆ దశమాధిపతి శుక్రుడు కూడా చూస్తున్నాడు అనుకోండి, అంటే ఏంటి? దశమాధిపతిని చూస్తున్నారు, దశమ భావాన్ని చూస్తున్నారు కాబట్టి శని ఇక్కడ గొప్ప రాజయోగాన్ని ఇస్తారు. ఎందుకని? లగ్నాధిపతి కాబట్టి. లగ్న పంచమ భాగ్యాధిపతుల యొక్క దృష్టి దశమ భావం మీద కానీ దశమాధిపతి మీద కానీ ఉన్నప్పుడు గొప్ప రాజయోగం ఇది. ఎట్లా తీసుకోవాలి దీన్ని మనం? ఇప్పుడు మేషలగ్నానికి వివిధ రాజయోగం అనేది ఎట్లా వస్తుంది? గురువుకి వస్తుంది, 12th లాట్ కాబట్టి. ఆయన 6లో ఉన్నప్పుడు, కన్యలో ఉన్నప్పుడు పంచమ దృష్టితోటి దశమ స్థానాన్ని చూస్తారు. ఓకే. అట్లాగే ఇది విపరీత రాజయోగం ఉన్నప్పుడు, మళ్ళీ అష్టంలో ఉన్నప్పుడు చూడరు. 12లో ఉన్నా కూడా తీసుకోవచ్చు. 11th ఆస్పెక్ట్ మోడర్న్ ఆస్పెక్ట్, అది కొంతవరకు పార్షియల్గా దాని ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ఇట్లాగా మనం కుజుని కూడా తీసుకుంటాం మేషలగ్నానికి. ఆయన 6లో ఉన్నప్పుడు 4వ దృష్టితోటి భాగ్యాన్ని చూస్తారు. 8లో ఉన్నప్పుడు చూడరు దశమ భావాన్ని. ఆయన 12లో ఉన్న కూడా చూడరు లగ్నానికి. సో ఇట్లా బుధుని తీసుకోండి, అదే లగ్నానికి. బుధుడు 6లో ఉన్నప్పుడు 12th ప్లేస్ని చూస్తారు. ఆయన 8లో ఉన్నప్పుడు 2nd ప్లేస్ చూస్తారు. 12లో ఉన్నప్పుడు మళ్ళీ ఆయన ప్లేస్ చూస్తారు, 6వ ప్లేస్ని. దశమ భావం చూడరు. ఒక మేషలగ్నానికి గురువు కన్యారాశిలో ఉండి విపరీత రాజయోగంలో ఉండి దశమ స్థానాన్ని చూస్తారు. ఈ విధంగా తీసుకోవాలన్నమాట. అంటే విపరీత రాజయోగంలో ఉన్న గ్రహము దశమ స్థానాన్ని చూసినా, దశమాధిపతిని చూసినా, లేదు దశమ భావాన్ని దశమాధిపతిని ఒకే గ్రహం చూసినా, ఒకే గ్రహం చూడాలి రెండింటి. లేదు దశమ స్థానాన్ని కానీ దశమాధిపతిని కానీ లగ్నాధిపతి, పంచమాధిపతి, భాగ్యాధిపతి చూడాలి. ఎట్లా మాట? విపరీత రాజయోగం పొందిన గ్రహము దశమ స్థానాన్ని చూడొచ్చు, దశమాధిపతిని కూడా చూడొచ్చు. మరి అది ఇంకా గొప్ప రాజయోగం. అలాగే లగ్న పంచమ భాగ్యాధిపతుల్లో ఎవరైనా కానీ దశమాధిపతిని దశమ భావాన్ని నుండి చూసినా ఇంకా రాజయోగం అది, అది కూడా తీసుకోవచ్చు మనం. ఇట్లా జాతకాల్లో ఉందా లేదా ఫస్ట్ చూడండి. ఇలా ఉన్నప్పుడు వీళ్ళు పుట్టుకతోటి ఏంటంటే వీళ్ళు ఒక రకంగా చెప్పాలంటే వంశానికి, వాళ్ళ కుటుంబానికి, వాళ్ళు నివసించిన ప్రాంతానికి కూడా మంచి పేరు తీసుకొస్తారు. వీళ్ళు దేశానికి కూడా మంచి పేరు తెస్తారు. వీళ్ళ యొక్క పని, వీళ్ళ యొక్క స్థితిలో వీళ్ళు రత్నం లాంటి వాళ్ళు, ఒక వజ్రం లాంటి వాళ్ళు అన్నమాట వీళ్ళు. ఇట్లాంటి జాతకాలన్నీ కూడా వజ్రానికి సమానంగా ఉంటాయి. సో ప్రొఫెషనల్ పాయింట్లో వీళ్ళు గొప్ప స్థాయికి ఎదిగే జాతకాలు అన్నమాట వీళ్ళు. మీరు కూడా మీ చార్ట్ దగ్గర పెట్టుకొని చూసుకోండి. మెయిన్ టూకీకి 2 పాయింట్లు చెప్తాను. మీ దశమాధిపతిని కానీ దశమ భావాన్ని కానీ, దశమాధిపతినైనా దశమ భావాన్ని అయినా రెండింటినైనా సరే, ఏదో ఒక దానైనా సరే విపరీత రాజయోగంలో గ్రహం చూసినా, లేదు లగ్న పంచమ భాగ్యాధిపతులు అయినటువంటి గ్రహాలు చూసినా గొప్ప రాజయోగం కలుగుతుంది. అంటే విపరీత రాజయోగంలో ఉన్న గ్రహాలు 6, 8, 12 గ్రహాలు, అలాగే లగ్న పంచమ భాగ్యాధిపతులు, వీళ్ళనే మనం తీసుకున్నాం ఇక్కడ. వీళ్ళు దశమాధిపతిని కానీ దశమస్థానం లేదా దశమాధిపతిని దశమస్థానం కూడా చూసిన ఇబ్బంది లేదు. కొంతమందికి
విపరీత రాజయోగంలో గ్రహం చూస్తుంది, లగ్న పంచమ భాగ్యాధిపతి అనే గ్రహం కూడా చూస్తూ ఉంటుంది. ఇబ్బంది ఏం లేదు దానివల్ల, ఇంకా మంచిది అది. సో ఇట్లాగా వీళ్ళు జీవితంలో గొప్పవాళ్ళు అవుతారు అన్నమాట. నేను మిచామర్తి మురళీకృష్ణ, పద్మావతి ఆస్ట్రాలజీ సెంటర్, తిరుచానూరు, తిరుపతి. ఓం తత్సత్. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ.